అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. అది రీసెంట్గా ఒక 4 days అయిందనమాట. ఆ రిజల్ట్ గురించి నేను హాస్పిటల్కి వెళ్ళి కనుక్కొని వచ్చి చెప్పామంట. సో నా డౌన్లైన్ ఒకరు వాళ్ళ హస్బెండ్కి లివర్ డ్యామేజ్ అనమాట, పూర్తిగా లివర్ డ్యామేజ్. ఆయన ఇండియన్ డెబ్యూటెంట్ బెటాలియన్లో వర్క్ చేస్తారు. సో ఆయనకి పూర్తిగా 2 years అయింది, 28 days వెంటిలేటర్ మీద ఉన్నారనమాట. సో డ్యామేజ్ అయిపోయిన తర్వాత అది మా డౌన్లైన్ వేరే ద్వారా నాకు వచ్చింది కాల్ వస్తే. సో ఎవ్వరు కూడా డేర్ చేయలేదు, అంత సివియర్ పొజిషన్ అనమాట. ఆయన చాలా అంటే బెటాలియన్లో ఉన్న పర్సన్ ఎలా ఉంటారో మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంటుంది. ఆ పర్సన్ అనేవారు నేను నవంబర్లో చూసేటప్పటికి చాలా వీక్, మ్యాక్సిమమ్ 50 to 60 అంటే 50 వెయిట్లో ఉన్నారనమాట. చాలా పీలగా అయిపోయి చాలా మనిషి వీక్ అయిపోయి ఇంకా అన్ని మెడిసిన్ డోనర్ ఖచ్చితంగా కావాలి అని చెప్పారు. ఖచ్చితంగా మీరు ఆపరేషన్ చేయించుకొని మినిమం 32 to 40 lakhs అవుతుంది, డోనర్ని తీసుకొని వస్తే మేము అది ప్లాన్ చేస్తామని చెప్పి ఢిల్లీలో హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికీ ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి 3 days క్రితం అనమాట, మొన్న సండే ఆవిడ వచ్చారు. లాస్ట్ 2 days నుంచి కూడా వాళ్ళ మిస్సెస్ అనేవారు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం డోనర్ కోసం చూస్తున్నారనమాట. అని ఆ టెస్టులు చేసిన రిపోర్ట్స్ అనేవి తీసుకొని వచ్చి వైజాగ్లో కిమ్స్లో చూపించాము మేము. కిమ్స్లో చూపిస్తే మొన్న డాక్టర్ చెప్పారు ఏమంటే, సర్జన్ అన్నారు మీకు ఎవరు చెప్పారండి డోనర్ అవసరము అని చెప్పేసి అన్నారనమాట. అంటే బిఫోర్ టెస్ట్ మార్చ్లో కూడా చేయించాను నేను, నవంబర్ నుంచి వాడించాను ఆయనతో మెడిసిన్. నవంబర్ నుంచి వాడిస్తే డిసెంబర్ నుంచి ఆయన ఎవ్రీ వీక్ ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ అనేది 8,000 rupees పర్ మంత్. 4 injections వేసుకుంటేనే తప్ప ఆ మనిషిలో అసలు చలనం ఉండదు, తినడానికి ఉండదు, ఏమీ ఉండదు. అంతా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని ఎవ్రీ ప్రాబ్లం. లివర్ డ్యామేజ్ అంటే బాడీలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ కాబట్టి మనకి అన్ని ప్రాబ్లమ్స్ దాంతోనే వస్తాయి. అలాంటి వ్యక్తి ఆ ఇంజెక్షన్స్ ఆఫ్ చేసేసారనమాట. అంటే పర్ మంత్ దగ్గర 32,000 rupees కూడా సేవ్ అయింది ఆయనకి. అది కాకుండా నేను ఇచ్చిన సప్లిమెంట్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా స్కిప్ చేసి ఇచ్చేదాన్ని. న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేశారు. మస్ట్ అండ్ షుడ్ లివర్ హెల్త్ అనేది ఖచ్చితంగా వాడించాను ఎవ్రీ మంత్ కూడాను. అలాంటి వ్యక్తి మన మార్చ్లో టెస్టులు చేసిన తర్వాత బెటర్ అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్స్కి న్యూట్రిషన్ వాల్యూ తెలీదా అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మనమైతే డాక్టర్స్ కాదు. నేనైతే మేము బ్రతుకుతారని నేను చెప్పనండి. స్పాన్ ఆఫ్ లైఫ్ అనేది పెంచుతామని చెప్పాను. అలాగే చెప్పి ఆ న్యూట్రిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అంతే రిజల్ట్ కూడా నేను చూశాను. మార్చ్లో టెస్టులకి మేలో టెస్టులకి ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ అంటే కిమ్స్లో డైరెక్ట్గా నా అప్లైనర్ ప్రదీప్ సార్ అండ్ నా డౌన్లైన్ అనంతలక్ష్మి గారు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే డోనర్ అవసరం లేదండి అని చెప్పారండి. ఎక్సలెంట్ అండి. నేనైతే ఎగిరి గంతేసాను ఈ విషయం చెప్పిన తర్వాత. ఆవిడ సామర్లకోట నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు పేషెంట్ని తీసుకొని వచ్చేయండి, మేము ఇక్కడ చూస్తాము అని చెప్పేసి అన్నారు. అంత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిన వెంటనే నేను సాహు సార్కి మహేష్ సార్ కూడా చెప్పాను ఈ విషయం. నాకైతే మాత్రం ఎంత ఆనందంగా ఉందంటే నా లైఫ్లో ఒక 20-30 టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కానీ ఇది నాకు లైఫ్ అండ్ డెత్ అంటారు కదా, అట్లాంటి రిజల్ట్ ఇచ్చిన ప్రోడక్ట్ కాబట్టి వెస్టీజ్ అనేది లైఫ్. నాకైతే మాత్రం అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. నాకు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. సో థ్యాంక్ యూ వెస్టీజ్. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మాత్రం నాకు వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటున్నాను. నా డ్రీమ్ అయితే December 2024కి క్రౌన్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ వెస్టీజ్. సూపర్.